హాయ్ హలో అందరికీ. దోసకాయ కందిపప్పు వేస్తున్నా. దోసకాయ మీది మొత్తం పొట్టు తీయాలి. కందిపప్పు 2 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకొని 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం నూనె పోసుకొని పసుపు వేసుకొని కుక్కర్లో ఉడికించుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దోసకాయ చిన్న ముక్కలు చేసుకొని మధ్యలోకి వెళ్ళి గింజలు మొత్తం తీసేసి తర్వాత చిన్న ముక్కలు చేసుకొని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వేరే గంజు పెట్టుకొని ఆయిల్ పోసుకొని 2 చెంచాలు ఉప్పు, 2 చెంచాల కారము వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని మంచిగా ఉడికించాలి. ఉడికిన తర్వాత కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాలి, లైక్ చేయాలి. మీకు నచ్చినట్టయితే మళ్ళీ మా కామెంట్ పెట్టండి. కందిపప్పు ఉడికింది కొంచెం ముక్కల్లాగానే ఉండాలి. మరి మెత్తగా ఉడికించుకోవద్దు, టేస్ట్ ఉండదు. దానిలో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడికిన తర్వాత ఈ ఉడికిన కందిపప్పు దానిలో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉడికింది మీద నుండి కొత్తిమీర పెట్టుకోవాలి. రెడీ అయింది. దోసకాయ కందిపప్పు రెడీ అయింది. వేడి అన్నముల పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి పెట్టుకొని తిని చూడండి. మీరు టేస్ట్ ఉంటే చెప్పండి. మాకైతే మంచిగా ఉంది, టేస్ట్ ఉన్నది. మేము తిని చూసాము.